యూనరీ ఆపరేషన్స్. యూనరీ ఆపరేషన్స్ లో ఫస్ట్ ఏంటి అంటే సెలెక్షన్ ఆర్ సెలెక్ట్. దిస్ సెలెక్ట్ operation is used for selecting a subset of the tables according to a given selection condition. సో మనం SQL కమాండ్స్ లో సెలెక్ట్ అనే కమాండ్ నేర్చుకున్నాం కదా. సెలెక్ట్ ఈజ్ ఎ కమాండ్ యూజ్డ్ టు రిట్రైవ్ ద డేటా యూజర్ రిక్వైర్డ్ డేటా అని చెప్పుకున్నాం మనం. అంటే యూజర్ కి అవసరమైన డేటాని బేస్డ్ ఆన్ కండిషన్ ని బట్టి అది రిట్రైవ్ చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం SQL లో కమాండ్స్ రాస్తున్నాం కదా, ఆ SQL లో కమాండ్స్ కి థియరిటికల్ పార్ట్ ఈ రిలేషనల్ ఆల్జీబ్రా అన్నమాట. ప్రాక్టికల్ వచ్చేసి మనం SQL కమాండ్స్ లో చేస్తున్నాం. MS SQL లో కానీ, MySQL లో కానీ, Oracle లో కానీ చేస్తున్నాం. దానికి థియరీ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. దట్ థియరీ నాలెడ్జ్ ఈస్ రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్. సో ఈ సెలెక్ట్ అనే దాన్ని మనం నొటేషన్ లో చూపించాలంటే సిగ్మా నొటేషన్ లో చూపిస్తాం, represented by sigma symbol or notation. This operation performed on single relation, so it is called unary operation. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకే టేబుల్ మీద పర్ఫామ్ చేస్తే దాన్ని యూనరీ ఆపరేషన్ అంటారు. రెండు టేబుల్ మీద అప్లై చేస్తే లేకపోతే పర్ఫామ్ చేస్తే ఆపరేటర్ ని లేదా ఆపరేషన్ ని మనం ఏమంటాం, బైనరీ ఆపరేషన్ అని అంటాం. నెక్స్ట్, ఇట్ గివ్స్ ట్యుపుల్స్ ఆర్ రికార్డ్స్ హారిజాంటల్ సబ్సెట్ యాజ్ అవుట్పుట్. సో ఈ సెలెక్షన్ స్టేట్మెంట్ మనం అప్లై చేసిన తర్వాత, పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ కండిషన్ ని బట్టి. ఓకే, సో సింటాక్స్ విషయానికి వస్తే లేకపోతే నొటేషన్ విషయానికి వస్తే ఇలా రాస్తాం. సిగ్మా అంటే సెలెక్షన్, పి ఫర్ ప్రెడికేట్ ఆర్ కండిషన్, అంటే మనం టేబుల్ కి ఇచ్చే కండిషన్ ని పి లాగా చూపిస్తాం. ఆర్ ఫర్ రిలేషన్, టేబుల్. ఓకే, లేదా ఇలా కూడా రాయొచ్చు, సెలెక్షన్, కండిషన్, రిలేషన్ నేమ్ మీన్స్ టేబుల్ నేమ్. దిస్ ఈస్ ద సింటాక్స్. మనం ఇంత ముందు రాసినాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండ్ వేర్ కండిషన్. అదే థియరిటికల్ గా అయితే ఇలా చూపిస్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సిగ్మా స్టాండ్స్ ఫర్ సెలెక్షన్, ఆర్ స్టాండ్ ఫర్ రిలేషన్, పి ఈస్ లాజిక్ ఫార్ములా, ప్రిపోజిషనల్ లాజిక్ ఫార్ములా. దాన్ని మనం ప్రెడికేట్ ఆర్ కండిషన్ అని అంటాం. ఈ కండిషన్ లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, రిలేషనల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లాజిక్ లో యూజ్ చేయొచ్చు, లేకపోతే కండిషన్స్ లో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే, సెలెక్ట్ సబ్జెక్ట్ ఈక్వల్ టు డేటాబేస్ ఫ్రమ్ బుక్స్ టేబుల్. సెలెక్ట్ టపుల్స్ ఫ్రమ్ బుక్స్ వేర్ సబ్జెక్ట్ ఈస్ డేటాబేస్. ఇప్పుడు బుక్స్ కు సంబంధించిన ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన బుక్స్ కు సంబంధించిన అవుట్పుట్ మాత్రమే మనకు వస్తుంది. సపోజ్ అక్కడ 100 బుక్స్ ఉన్నాయి, ఆ 100 బుక్స్ లో కేవలం ఒక 12 బుక్స్ మాత్రమే DBMS కి సంబంధించినవి ఉన్నాయనుకోండి, డేటాబేస్ కి సంబంధించినవి ఉన్నాయనుకోండి, ఆ 12 మాత్రమే మనకు రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ ఈక్వల్ టు డేటాబేస్ అండ్ ప్రైస్ ఈక్వల్ టు 450 ఫ్రమ్ బుక్స్. అంటే డేటాబేస్ సబ్జెక్ట్ ఉండాలి అండ్ రేటు కూడా అండ్ ప్రైస్ కూడా 450 రూపీస్ అయి ఉండాలి. అలాంటి బుక్స్ ఎన్ని ఉన్నాయి, సపోజ్ ఒకటో రెండో ఉంటే ఆ 2 రోస్ మాత్రమే లేకపోతే ఆ 2 రికార్డ్స్ మాత్రమే మనకు అవుట్పుట్ గా చూపిస్తుంది. సెలెక్ట్ టపుల్స్ ఫ్రమ్ బుక్స్ వేర్ సబ్జెక్ట్ ఈస్ డేటాబేస్ అండ్ ప్రైస్ ఈస్ 450 అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సెలెక్ట్ సబ్జెక్ట్ డేటాబేస్ అండ్ ప్రైస్ 450 ఆర్ ఇయర్ గ్రేటర్ దెన్ 2010. అంటే వచ్చే అవుట్పుట్ లో డేటాబేస్ అండ్ డేటాబేస్ బుక్ అయి ఉండాలి, 450 రూపీస్ ఉండాలి, లేదా 2010 కంటే ముందు పబ్లిష్ అయినది అయి ఉండాలి. అలాంటి బుక్ ని మనం చూపించండి అంటున్నాం. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సెలెక్షన్ స్టేట్మెంట్. ప్రొజెక్షన్. సో సెలెక్షన్ తర్వాత వచ్చేసి ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ అంటే ఏంటి, మనకు వ్యూ, చూడడం, ప్రొజెక్ట్ చేయడం. ఓకే, ప్రొజెక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొజెక్ట్ రిక్వైర్డ్ కాలమ్స్ ఆర్ డేటా ఫ్రమ్ రిలేషన్. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, సెలెక్షన్ అనేది టపుల్స్ ని అంటే రోస్ ని మనకు అవుట్పుట్ గా ఇస్తుంది, హారిజాంటల్ సబ్సెట్ ఆఫ్ ఏ రిలేషన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది వర్టికల్ సబ్సెట్ ఆఫ్ ఏ రిలేషన్. అంటే మనకు కావాల్సిన కాలమ్ ని అవుట్పుట్ గా ఇస్తుంది. సపోజ్ 5 కాలమ్స్ ఉంటే అందులో మనకు 2 కాలమ్సే కావాలనుకోండి, ఆ 2 కాలమ్స్ ని మనం ప్రొజెక్షన్ ద్వారా మనం తీసుకోవచ్చు.
ఈ ప్రొజెక్షన్ అనేది పై సింబల్తో చూపిస్తాం. మనం సెలెక్షన్ ఏ విధంగా అయితే సిగ్మా సింబల్తో చూపించామో అదే విధంగా ప్రొజెక్షన్ని పై సింబల్తో చూపిస్తాము. అండ్ ఇట్ ప్రొజెక్ట్స్ కాలమ్స్ దట్ సాటిస్ఫై ఏ గివెన్ ప్రెడికేట్. అంటే మనం ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేసిన కాలమ్స్ మాత్రమే అది చూపిస్తుంది. సో సింటాక్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, పై A1 A2 A3 AN వరకు అంటే కాలం 1 కాలం 2. మనం ER మోడల్లో అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలేషనల్ మోడల్లోకి వచ్చేసరికి, టేబుల్స్లోకి వచ్చేసరికి మనం ఏమంటాం, వాటిని కాలమ్స్ అంటాం. సో అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2, అట్రిబ్యూట్ 3 అట్లా ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలనుకుంటే అన్ని అట్రిబ్యూట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆర్ ఫర్ రిలేషన్ మీన్స్ టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడొచ్చు, వేర్ A1 A2 AN ఆర్ అట్రిబ్యూట్ నేమ్స్ అంటే కాలమ్ నేమ్స్, ఆర్ ఇస్ రిలేషన్. డూప్లికేట్ రోస్ ఆర్ ఆటోమేటికల్లీ ఎలిమినేటెడ్ యాజ్ రిలేషన్ ఈజ్ ఏ సెట్. సో ఈ ఆపరేషన్లో, సెలెక్షన్ ఆపరేషన్లో కావచ్చు, ఈ ప్రొజెక్షన్ ఆపరేషన్లో కావచ్చు, డూప్లికేట్ రోస్ ఏవైనా ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రొజెక్షన్, సబ్జెక్ట్ అండ్ ఆథర్. మనకు కావాల్సిన కాలమ్స్ ఏంటి, బుక్స్ అనే టేబుల్లో చాలా కాలమ్స్ ఉన్నాయి. అందులో మనకి ఏం కాలం కావాలి, ఓన్లీ సబ్జెక్ట్ అనే కాలం కావాలి, ఆథర్ అనే కాలం కావాలి. మేబీ ప్రైజ్ అనే కాలం ఉండొచ్చు, అక్కడ సిన్స్ పబ్లిష్డ్ కాలం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. బట్ నాకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్ అండ్ ఆథర్ ఫ్రమ్ బుక్స్ టేబుల్. ఆ రెండు కాలమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే నేను తీసుకుంటున్నాను. సెలెక్ట్ అండ్ ప్రొజెక్ట్ కాలమ్స్ నేమ్డ్ యాజ్ సబ్జెక్ట్ అండ్ ఆథర్ ఫ్రమ్ ద రిలేషన్ బుక్స్. బుక్స్ అనే టేబుల్ నుంచి సబ్జెక్ట్ అండ్ ఆథర్ మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీనేమ్. రీనేమ్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేమ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద టేబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ టేబుల్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై రో. దీన్ని ఎలా చూపిస్తాం, రో సింబల్తో చూపిస్తాం. సిగ్మా సింబల్ వచ్చేసి సెలెక్షన్కి, పై సింబల్ వచ్చేసి ప్రొజెక్షన్కి, రో సింబల్ వచ్చేసి మనకు రీనేమ్కి యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ చూసుకున్నట్లయితే రో మీన్స్ రీనేమ్, ఓల్డ్ టేబుల్ నేమ్, న్యూ టేబుల్ నేమ్. సపోజ్ ఇక్కడ చూసుకుంటే రో ఈఎంపీ అంటే ఓల్డ్ టేబుల్ నేమ్, దాన్ని న్యూ టేబుల్ నేమ్గా నేను ఏం మార్చినాను, ఎంప్లాయ్ అని మార్చినాను అనమాట. ఇట్ విల్ చేంజ్ ద టేబుల్ నేమ్ యాజ్ ఎంప్లాయ్ టు ఈఎంపీ. ఓకే, సారీ, ఈఎంపీ టు ఎంప్లాయ్. నేను రివర్స్లో రాశాను, సారీ.